టీ20 వరల్డ్ కప్ కు ముందు సంజు శాంసన్, శుభ్మన్ గిల్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతూనే ఉంది. టీ20 జట్టు కాంబినేషన్ లో గిల్ సెట్ అవ్వడం లేదని ఇప్పటికే సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ కప్ కు శుభ్మన్ ను ఎంపిక చేయలేదు. ఓపెనర్ గా సంజు శాంసన్ కే జై కొట్టేశారు. నిజానికి శుభ్మన్ ఎంట్రీకి ముందు శాంసనే ఓపెనర్ గా బరిలోకి దిగాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువగా భారత్ జట్టు ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. కానీ శుభ్మన్ వచ్చాకే మిడిల్ ఆర్డర్ కు మారిపోయాడు. అయితే సెలెక్టర్ల సంచలన నిర్ణయం తర్వాత ఇప్పుడు ఇద్దరిపైన ఒత్తిడి పెరిగిందనే చర్చ ఉంది. అదెలాగంటే సంజు శాంసన్ ఇప్పుడు నిలకడగా రాణించాలి. శుభ్మన్ ని కాదని జట్టులోకి తీసుకున్నందుకు టీమిండియాకు శుభారంభాలందించాలి. పవర్ ప్లేలోనే ప్రత్యర్థులపై విరుచుకుపడాలి. బిగిన్నింగ్స్ తో టీమిండియాకు అడ్వాంటేజ్ గా నిలవాలి. ఒత్తిడిని తట్టుకుని తన మార్కు చూపించాలి. లేదంటే సంజు శాంసన్ పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. సంజు శాంసన్ వయసు 31 సంవత్సరాలు, శుభ్మన్ గిల్ వయసు 26 సంవత్సరాలు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం మిస్ అయినా మున్ముందు పొట్టి ఫార్మాట్ లో మళ్లీ టీమిండియా తలుపు తట్టేందుకు గిల్ కు అవకాశం ఉంది. ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా పొట్టి ఫార్మాట్ కు కూడా సూట్ అవుతానని శుభ్మన్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేశవాళీలతో పాటు ఐపీఎల్ లోనూ దంచి కొడితే మళ్లీ టీ20లోకి వచ్చేందుకు అవకాశం రావచ్చు. అయితే పొట్టి ఫార్మాట్ లో శుభ్మన్ తన ఆట తీరును మార్చుకుని దూకుడు పెంచాలనే చర్చ ఉంది. దీంతో గిల్ పైన ఒత్తిడి ఎక్కువ కావచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియాను 2 ఫార్మాట్లలో యువ ప్లేయర్ నడిపిస్తున్నాడు. టెస్టుల్లో కెప్టెన్ గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లోనూ టీమిండియాను శుభ్మనే నడిపిస్తున్నాడు. 2027లో వన్డే వరల్డ్ కప్ ఉంది. అప్పటి వరకు వన్డేల్లో కెప్టెన్ గా గిల్ ప్రూవ్ చేసుకోవాలి. ప్లేయర్ గా టెస్టులు, వన్డేల్లో యువ ప్లేయర్ కు తిరుగులేనట్టే. కాకపోతే 2026 టీ20 వరల్డ్ కప్ లో ప్లేస్ దొరకలేదనే విషయాన్ని మరిచిపోయి వన్డేలు, టెస్టుల మీద ఫోకస్ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. టీ20లో శుభ్మన్ గణాంకాలు గొప్పగా ఏమీ లేవు. 36 మ్యాచ్ల్లో 869 పరుగులు సాధించాడు. యావరేజ్ 28.03. స్ట్రైక్ రేట్ 138.59. ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. అన్ని మ్యాచ్ల్లోనూ ఓపెనర్ గానే బరిలోకి దిగాడు. అయితే గత ఆసియా కప్ నుంచి సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ వరకు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఈ సమయంలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేదు. అందుకే టీ20 జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ టీ20లో చోటు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే. టీ20లో శుభ్మన్ గిల్ కంటే సంజు శాంసన్ రికార్డు బాగుంది. శాంసన్ ఇప్పటివరకు 52 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 1032 పరుగులు సాధించాడు. యావరేజ్ 25.80. స్ట్రైక్ రేట్ 148.06. 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 18 మ్యాచ్ల్లో ఓపెనర్ గానే బరిలోకి దిగాడు. మిడిల్ ఆర్డర్ తో పోల్చితే ఓపెనర్ గానే గణాంకాలు బాగున్నాయి. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఒక స్థానంలో అభిషేక్ దంచేస్తే మరో స్థానంలో శాంసన్ ఆకట్టుకున్నాడు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ టీ20లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.